బ్రేకింగ్ న్యూస్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ లో అంతర్మథనం మొదలైంది. ఇలాంటి ఫలితాలు తాము ఊహించలేదని అన్నారు రాహుల్ గాంధీ. ఫలితాలు విశ్లేషిస్తామని తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి కూటమి విజయం సాధించింది. మహాయుతి కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ 288 స్థానాల్లో ఏకంగా 130 స్థానాల్లో విజయం సాధించింది. ఇతర మిత్ర పక్షాలతో కలిసి మెజార్టీ సాధించింది. దీంతో రెండోసారి మహాయుతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జార్ఖండ్ ఫలితాలపై రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగంతో పాటు నీరు, అడవులు, భూమిపై విపక్ష కూటమి సాధించిన విజయమన్నారు. వాయనాడ్లో ప్రియాంక గాంధీని స్థానిక ఓటర్లు భారీ మెజార్టీతో గెలిపించినందుకు గర్విస్తున్నా అన్నారు. ఈ ప్రాంత సర్వతోముఖ అభివృద్ధికి ప్రియాంక పాటుపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. జార్ఖండ్లో ఇండియా కూటమి అధికారం సాధించింది. 34 సీట్లతో కూటమిలో జేఎంఎం అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ సందర్భంగా ఓటర్లు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ లో అంతర్మథనం మొదలైంది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి గణేష్ ముంబై నుండి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గణేష్, ప్రస్తుతం చాలా వరకు ఒక బిగ్ షాకింగ్ అంటే మహారాష్ట్ర ఎన్నికలనే చెప్పాలి. ఎందుకంటే మహా వికాస్ అఘాడీ కాంగ్రెస్ కూటమిగా ఒక ప్రయాణం చేసిన తర్వాత అనేక ఆశలు పెట్టుకుంది. కానీ ఊహించని రీతిలో అంటే ముందుగానే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మహాయతి కూటమి అంటే బీజేపీ కూటమి ఎన్డీఏకి ఫలితాలు వస్తాయనేది ముందుగానే చెప్పింది. కానీ దీన్ని తోసిపుచ్చి ఎలాంటి ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగానే కాంగ్రెస్ కూటమి గెలుస్తుందనే ఆశాభావాన్ని వాళ్ళంతా వ్యక్తం చేశారు. మహావికాస్ అఘాడీకి అధికారం ఖచ్చితంగా వస్తుందని చూశారు. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా అంటే కనీసం వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. అంటే 288 స్థానాలు ఉన్న దాంట్లో 145 అయితే మ్యాజిక్ ఫిగర్ అయితే 29 స్థానాలు వచ్చిన పార్టీకి మాత్రమే ఇక్కడ కాంగ్రెస్లోన కేవలం అంటే ఏ పార్టీ అయినా సరే అసెంబ్లీలోన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. కానీ ఇప్పుడు ఆ ప్రతిపక్ష హోదా మహావికాస్ అఘాడీ కూటమిలోనే ఎవరికీ దక్కలేదని చెప్పారు. టోటల్గా 45 స్థానాలు మూడు పార్టీలు అటు శివసేనలో విడిపోయిన బాగా ఉద్ధవ్ కావచ్చు, ఠాకరే కావచ్చు, లేకపోతే ఎన్సీపీ నుంచి శరద్ పవార్ కావచ్చు, ఈ మొత్తం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, 3 కూటములు కలిపితే 45 స్థానాలు మాత్రం వచ్చాయి. ఇందులోన శివసేన ఉద్ధవ్కు సంబంధించి 20 స్థానాలు కేవలం 15 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఏదైతే ఎన్సీపీకి సంబంధించిన శరద్ పవార్ కేవలం 10 స్థానాలకే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంటే ఈ ముగ్గురిని విడివిడిగా చూస్తే కేవలం 29 స్థానాలు ఎవరికీ రాకపోవడంతో ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఏంటనే ప్రశ్న అనేది చాలా కీలకంగా వినిపిస్తుంది. అంటే ఘోర పరాజయంగా అంటే ఎక్కడో అధికారం తీసుకొస్తామని అనేక అంచనాలు వేసిన కాంగ్రెస్ పార్టీకి ఇది ఘోర పరాజయంగా భావిస్తున్నారు. దీనిపైన కాంగ్రెస్ పార్టీ అంతరంగా చర్చలు జరుపుతుంది. ఎందుకంటే ఎన్నికల ముందే అనేక చర్చలు జరిపింది. గణేష్, అయితే ఈ ఫలితాలకు సంబంధించి అటు విశ్లేషిస్తామంటున్నారు రాహుల్ గాంధీ. దీనికి సంబంధించి వివరాలేంటి? ఎస్, ఎందుకంటే ఇంత ఘోర పరాభవాన్ని ఆ పార్టీ చెవి చూడలేదు. ఎందుకంటే టోటల్గా మహావికాస్ అఘాడీ అనేది అధికారంలోకి వస్తుందా లేదనే కంటే ఇంత ఘోరంగా ఓటమి చవి చూస్తుందని, కనీసం ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుందనేది వాళ్ళు ఊహించలేదు. అందుకనే ముందుగా కాంగ్రెస్ పార్టీ నిన్న సాయంత్రమే సమావేశమైంది. నిన్న కాంగ్రెస్ భవన్లో తిలక్ భవన్లో సమావేశమైంది. సమావేశం అయిన తర్వాత ఎందుకు ఇంత వైఫల్యం వచ్చింది, టోటల్గా దాదాపు 288 స్థానాల్లో ఎక్కడెక్కడ తమ వైఫల్యం ఉంది, చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఏంటనేది ఒక విశ్లేషణ చేస్తున్నారు. దీనికి తోడు రాహుల్ గాంధీకి ఒక రిపోర్టు ఈరోజు సాయంత్రంకి రేపు కానీ ఒక రిపోర్టు వాళ్ళు ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి ఇవ్వబోతున్నారు. ఎందుకంటే మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పైన ఒక కీలకమైన బాధ్యతని రాహుల్ గాంధీ పెట్టారు. అంటే ఎందుకు ఇంత వైఫల్యం వచ్చింది, మహావికాస్ అఘాడీగా 3 పార్టీలతో అంటే బలమైన పార్టీగా అనుకున్నారు ఉద్ధవ్ శివసేన విభాగం నుంచి, మరోవైపు శరద్ పవార్ ఎన్సీపీ నుంచి కూడా ఈ 2 పార్టీలతో కలిపి ప్రయాణం అంటే పెద్ద పార్టీ అంటే ఇండియా కూటమిలో ఒక కీలకంగా ఉండే ప్రయాణం అని భావించారు. కానీ ఇంత వైఫల్యం వెనక ఏం జరిగింది అంటే ఇచ్చిన హామీల్ని ప్రజలు నమ్మలేదా, లేకపోతే ఏదైతే మహాయతి కూటమి ఉందో మహాయతి కూటమి ఇచ్చిన హామీల్ని ప్రజలు బాగా విశ్వసించారా, లేకపోతే ఏకనాథ్ షిండే ఇంతవరకు సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన పరిపాలన పైన కీలకంగా ఒక నమ్మకం ఏర్పడింది అనేది కూడా వాళ్ళంతా భావిస్తున్నారు. అంటే టోటల్గా ఉన్న దాంట్లోన
అంటే మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక షాక్లో ఉంది, బిగ్ షాక్లో ఉంది. ఈ రోజు సాయంత్రానికి కానీ రేపటికి కానీ ఒక కీలకమైన రిపోర్ట్ అనేది ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి కేంద్రానికి అందిస్తారు. దీన్ని రాహుల్ గాంధీ పూర్తిగా దీన్ని చర్చించిన తర్వాత వైఫల్యపైన మాట్లాడతాడు. 3 పార్టీలు కూడా అంటే శివసేన ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు, లేకపోతే శరద్ పవార్ కావచ్చు, ఈ 3 కూడా రేపు సమావేశం అయ్యే అవకాశం ఉంది. 3 పార్టీలు సమావేశమై మహావికాస్ అఘాడీ కూటమిగా ఉండే ఈ పార్టీలు ఒక కీలకమైన చర్చ ద్వారా ఎక్కడ వైఫల్యం చెందేవనేది ఒక పోస్ట్ మార్టం చేసే అవకాశం అయితే ఉంది. మరోవైపు ఇప్పుడు సీఎం ఎవరనేది అతిపెద్ద కీలకమైన చర్చగా మనకి కనిపిస్తుంది. ఎవరు సీఎం అవుతారనేది 26వ తేదీన కీలకంగా ఒక నిర్ణయం జరిగే అవకాశం ఉంది. అంటే దీంతో పాటు అంటే ఎవరైతే ఈ కీలకంగా సమావేశం జరుగుతుందో వీళ్ళంతా కూడా 3 పార్టీలు అంటే మహాయుతి కూటమి అనేది ఉంది కంటే మహాయుతి కూటమిలో పూర్తిగా అంటే బీజేపీతో పాటు శివసేనకు సంబంధించి మరో విభాగం కావచ్చు, లేకపోతే అజిత్ పవార్కి సంబంధించిన ఎన్సీపీ కావచ్చు, ఈ 3 కూడా సమావేశం అయిన తర్వాత మరోవైపు టోటల్గా దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది 26వ తేదీన. అయితే బీజేపీ పార్టీ పూర్తి ఆశలు పెట్టుకుంది. దాదాపుగా పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చింది కాబట్టి తమకే సీఎం స్థానం రావాలనే ఒక ఆలోచనతో పూర్తిగా ఒక ప్రయత్నాలు చేస్తుంది. అయితే దీన్ని ఏకనాథ్ షిండే వర్గం ఏ విధంగా దాన్ని తీసుకుంటుంది అనేది కూడా ఒక అతిపెద్ద చర్చగా ఉంది. ఏదేమైనా 26వ తేదీన ఒక కీలకమైన నిర్ణయం సీఎంకి సంబంధించి జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ గణేష్.